క్యూనైన్ న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో నీరు లేక ఎండుతున్న వరి పంట. సిరికొండ మండల కేంద్రంలో పాటు చుట్టుపక్కల గ్రామాలలో భూగర్భ జలాలు అడుగంటుకుపోయి నీరు లేక ఎండుతున్న వరి పంట. దీన్ని చూడలేని రైతులు ట్యాంకర్లతో వరి పంటకు మరియు ఆరుతడి పంటలకు నీరు పోస్తున్నారు. సిరికొండలో రైతులు అయినాల భూమయ్య, న్యావనంది లింబాద్రి 3 ఎకరాల వరి పంటకు 6 ఎకరం నీరు పారుతుండగా 2.5 ఎకరాలకు ట్యాంకర్ ద్వారా నీటిని సప్లై చేసి పొలాలకు అందిస్తున్నామని ఈరోజు క్యూనైన్ న్యూస్తో వారు మాట్లాడుతూ రోజుకు 15,000 రూపాయల ఖర్చు అవుతుందని అన్నారు. 2 రోజులు పోస్తే ఒక తీరుగా దిగుబడి వచ్చే అవకాశం ఉందని ట్యాంకర్ ద్వారా నీళ్లు పోస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఎండిపోయే పంటకు పెట్టిన ఖర్చులకు నష్టపరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఇప్పుడు 3 ఎకరాలు నర వేసినాము. అయ్యంగా ఇప్పుడు పారంగా అంత ఎండిపోతున్నది. ఇప్పుడు 6 విడసుగా వాడతలేదు. కాకపోతే మళ్ళీ ట్యాంకర్ పట్టి పోతున్నాం. ఒక ట్యాంకర్కు ఒక 60 విడసుగా వాడతలేదు. 10 ట్యాంకర్లు పోసినా కానీ ఒక్కొక్క గుంటకు 10 12 కావాలా దానికి పోవంగా. ఇప్పుడు ఇట్లా చేస్తున్నాం మేము. దానికి ఇక 2 ఉన్న అట్లా మేము ట్యాంకర్ రమ్ము ఇప్పుడు పోసుకుంటున్నాము. రోజుకు 30-35 చేస్తున్నాము. అది ట్యాంకర్కు ఒక ట్యాంకర్కు పొద్దున్న దాకా పోసినా కానీ 15,000 ఖర్చు ఎక్కువ అవుతున్నది. అది ఇంకా పోసినా కానీ అది సగబడతలేవు, నీళ్ళు సగబడతలేవు. ఇంకెంత అవుతుందో ఏం కథ. ఇప్పుడు 3 రోజులు 4 రోజులు పోసినా కానీ అది ఫలితం లేదు. ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్ చేసేది ఉంటే కొంత ఫలితం ఉంటే చెయ్యండ్రయ్యా. మరి మేము గరీబ్ వాళ్ళం, మాకేం లేదు. దీని మీద ఆదాయం ఉన్నది. ప్రభుత్వంకు మేము ఇస్తున్నాము మేము. అందుకోసమే ఇలాగా మేము మాకు లేకపోతే మేము చేసుకుంటున్నాం అయ్యా. ఇక ప్రభుత్వానికి ఇట్లా తెలియజేస్తున్నాం మేము. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.